హలో అస్పిరెంట్స్, దిస్ ఇస్ మహేష్ గొల్లిపల్లి, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. దీనిలో భాగంగా 2025 అక్టోబర్ 31న ఏ డేగా సెంట్రల్ గవర్నమెంట్ జరుపుకుందో చూద్దాం ఒకసారి. అక్టోబర్ 31st 2025 అక్టోబర్ 31st 2025 రోజున కేంద్ర ప్రభుత్వం ఈ డేని అక్టోబర్ 31st డేని నేషనల్ యూనిటీ డే, జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంది. నేషనల్ యూనిటీ డేని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఈ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నేషనల్ యూనిటీ డేగా జరుపుకోవడం జరుగుతుంది సార్ అంటే 2014 నుండి భారతదేశ ప్రభుత్వం అక్టోబర్ 31st జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అసలు ఈ అక్టోబర్ 31st ఎవరి బర్త్ యానివర్సరీ అని అడుగుతారు ఎగ్జామినర్. ఎవరి బర్త్ యానివర్సరీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మ దినోత్సవం. ఇది అక్టోబర్ 31st ఎవరి బర్త్ యానివర్సరీ సార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినోత్సవం. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం ఎప్పటి నుంచి భారత ప్రభుత్వం నేషనల్ యూనిటీ డేగా జరుపుతుందని 2014 నుంచి. సార్ ఎప్పుడు మరి బర్త్ అయ్యారు అంటే 1857 అక్టోబర్ 31st. సార్ జన్మించిన దినోత్సవం 1857 అక్టోబర్ 31st. సార్ యొక్క డెత్ 1950 డిసెంబర్ 15th సార్ మరణించిన రోజు. సో అక్టోబర్ 31st భారత ప్రభుత్వం నేషనల్ యూనిటీ డేగా జరుపుతుంది. 2018లో భారతదేశ ప్రభుత్వం ఇతని యొక్క స్మారక చిహ్నాన్ని నిర్మించడం జరిగింది. 2018లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూని నిర్మించడం జరిగింది. ఈ స్టాచ్యూ గారి పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎన్ని ఫీట్లు ఉంది మరి ఇది, ఎన్ని మీటర్స్ ఉంది సార్ అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 2018 నిర్మించడం జరిగింది. ఎక్కడ నిర్మాణం జరిగింది ఇది అంటే గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యామ్. ఎన్ని ఫీట్లు ఉంది ఇది అంటే 182 మీటర్స్ అయితే 182 మీటర్స్, ఫీట్స్ అయితే 597 ఫీట్స్ ఆర్ అడుగులు, 597 అడుగులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గల బిరుదులు, ఇతని గల బిరుదులు మొట్టమొదటిది సర్దార్ అనే బిరుదు ఉంది. రెండవ బిరుదు ఇండియన్ బిస్మార్క్. ఈ సర్దార్ అనే బిరుదు ఏ విధంగా రావడం జరిగింది సార్కి అంటే 1927 జరిగిన గుజరాత్లో జరిగిన బార్దోలి సత్యాగ్రహంలో ఇవ్వడం జరిగింది. మరి బిస్మార్క్ అనే బిరుదు విభజించబడిన జర్మనీని, ముక్కలుగా ఉన్న జర్మనీని యునైటెడ్ జర్మనీగా ఏర్పాటు చేసిన వ్యక్తి బిస్మార్క్. అదేవిధంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాటికి స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం కూడా 563 సంస్థానాల చేత విభజించబడి పాలించబడి ఉంది. ఈ 563 సంస్థానాలని ఏకం చేసి యూనిటీ చేసిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుచేతనే సార్కి ఇండియన్ బిస్మార్క్ అనే బిరుదు రావడం జరిగింది. సంస్థానాల విలీనం. సారు అధిరోహించిన పదవులు: స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా మరియు భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి. ఫస్ట్ హోమ్ మినిస్టర్, మొదటి కేంద్ర హోంశాఖ మంత్రిగా మరియు భారతదేశ తొలి ఉప ప్రధానిగా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్ 1950 డిసెంబర్ 15న మరణించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 1991లో భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటంటే భారతరత్న ఇవ్వడం జరిగింది. 1991లో భారతరత్న. అదేవిధంగా సార్కున్న మూడో బిరుదు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్.
ఇదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సార్. ఆ ఇన్స్టిట్యూషన్ పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. అంటే ఐపీఎస్ యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ కలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూషన్ సార్ పేరు మీద గల ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.